ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्यते नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं दीनतारणं कृष्णचैतन्यम् ईश्वरम्। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेव्य भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। సో మనకి మొదటి స్కందంలో భాగవతం మొదటి స్కందం మీరందరూ చాలాసార్లు రివైజ్ చేసుకున్నారు. సో మొదటి స్కందంలో మనకి ఋషుల 6 ప్రశ్నలతో మొదలవుతుంది కదా. సో 6 ప్రశ్నలకి సమాధానం చూచాయిగా చెప్పడం అయింది. తర్వాత వివరించి చెప్పబోతున్నారు సుఖదేవ గోస్వామి. ఇంకా ఏం చూసామండి ఫస్ట్ చాప్టర్లో? ఫస్ట్ యాక్చువల్లీ భాగవతం అనగానే మీలో చాలా మంది ఫస్ట్ 3 శ్లోకాలు వచ్చు కదా. ఆ 3 శ్లోకాలు అర్థ సహిత నేర్చుకోండి. ఓకే. సో తర్వాత మనం భాగవతంలో ఇంకేం చూసాం మొదటి స్కందంలో? భాగవతం అసలు రాయడానికి స్ఫూర్తి ఏంటి కదా. వ్యాసదేవుడికి స్ఫూర్తి ఏంటి భాగవతం రాయడానికి? ఎవరు ఆ స్ఫూర్తి ప్రేరణ ఇచ్చారు? నారద మహర్షి. ఓకే. సో అది చూసాం మనం రెండు. ఆ సంభాషణలో నారదుడు తన గత జన్మ గురించి చెప్తున్నాడు. సో భక్తి ఎంత సులభం అన్నదానికి అంటే
మిగతా అన్ని మార్గాల కంటే కూడా భక్తి చాలా సులభమైన మార్గం. అంటే దాసీపుత్రుడనైన నేను కూడా ఈ స్థితికి వచ్చాను అని స్వయంగా తన ఎగ్జాంపులే నారదుడు అక్కడ ఇచ్చారు. తర్వాత ఈ భాగవత సుఖదేవ గోస్వామికి పరీక్షిత్తుకి సంభాషణ ఎలా వచ్చింది అన్న కథ మనకి తర్వాత జరిగింది. పరీక్షిత్ జననం దగ్గర నుంచి. ఓకే, కుంతి ప్రార్థన, అలాగే ఉత్తర భగవంతుని శరణు పొందడం, తర్వాత మనకి భీష్మ స్థితి. సో ఆ తర్వాత పరీక్షిత్ యొక్క పరిపాలన, భగవంతుడు నిష్క్రమణతో యుధిష్ఠిరుడు అనేక మార్పులు చూశాడు. వాతావరణం నుండి, మనుషుల మన ప్రభావం అనండి. సో దాంతో తర్వాత అర్జునుడు ద్వారక నుంచి కబురు తీసుకుని రావడం కృష్ణ నిర్మాణం గురించి. తర్వాత పాండవులందరూ కూడా వానప్రస్థానికి వెళ్ళిపోవడం. వానప్రస్థం అని ఉందని యాక్చువల్లీ మహాప్రస్థానం. పాండవులందరూ కూడా పరిత్యజించి వాళ్ళు మహాప్రస్థానానికి వెళ్ళిపోవడం. ఆ తర్వాత పరీక్షిత్ యొక్క పరిపాలన చూసి, అంటే పరీక్షిత్ని రాజు చేసి పాండవులందరూ అక్కడ నిష్క్రమించారు కదా. సో పరీక్షిత్ పరిపాలనలో మనకి కాలాను ప్రకారం కలి ప్రవేశం అనేది కూడా చూసాం. సో పరీక్షిత్ ఎంతో తెలివిగా 4 స్థలాలు ఇచ్చాడు కలికి, కానీ తన పరిపాలనలో అవి చోటు చేసుకోకుండా తగు జాగ్రత్త పడ్డాడు. ఓకే, సో ఆ తర్వాత పరీక్షిత్ ముని శాపానికి ఎదురవ్వడం. ఓకే, సో అదే అదనుగా తీసుకుని పరీక్షిత్ తన పుత్రుడు జనమేజయుడికి రాజ్యం అప్పగించి గంగా తీరాన కఠిన ఉపవాస దీక్ష చేస్తున్నాడు. ఓకే, సో ఆ ప్రాసెస్ లో సుఖదేవ గోస్వామి అక్కడ రావడం, సుఖదేవ గోస్వామి ద్వారా భాగవతాన్ని వినాలి అని ముల్లోకాల నుంచి కూడా మహర్షులు, ఋషులు, సిద్ధులు ఎంతో మంది అక్కడ స్వయంగా తండ్రి అయిన వ్యాస మహర్షి, స్వయంగా తండ్రి అయిన కరెక్ట్ వ్యాసుడు కూడా అక్కడ వచ్చి కూర్చున్నాడు. నారదుడు ఉన్నాడు అక్కడ. ఓకే, వీళ్ళందరి సమక్షంలో సుఖదేవ గోస్వామి భాగవతాన్ని మొదలు పెడుతున్నాడు. సో మన 2వ స్కందం కనుక ఇది మొదటి స్కందం 19వ చాప్టర్. 2వ స్కందం కనుక తీసుకుంటే 2వ స్కందంలో పరీక్షిత్ మళ్ళీ వివిధ ప్రశ్నలతో మొదలవుతుంది. సో ముందు భగవంతుడి యొక్క సృష్టి దగ్గర నుంచి మనకి 2nd చాప్టర్ లో మొదలవుతుంది కదా. సో 2nd చాప్టర్ లో భాగం కింద మనం బ్రహ్మ నారద సంభాషణ వరకు వచ్చాం. నాకు తెలియదు మీకు ఎంత గుర్తుంది అని. 2nd చాప్టర్ 2nd క్యాంటో 7వ అధ్యాయం వరకు వచ్చాం. నేను రికార్డింగ్స్ కనుక చూసుకుంటే 7వ అధ్యాయంలో మనకి బ్రహ్మ నారద సంభాషణలో బ్రహ్మదేవుడు అనేక అవతారాల గురించి నారదుడికి చెప్తున్నాడు. సో అక్కడ 30 శ్లోకాస్ వరకు అయిందండి నాకు తెలిసి. మీరు తర్వాత కంటిన్యూ చేసి ఉండొచ్చు మోస్ట్లీ. ప్రసన్న గారు ఉన్నారా? ఇంకెవరికైనా గుర్తుందా ఎంతవరకు మీరు చేశారు అని? సెవెంత్ క్యాంటో నాకు 6th క్యాంటో వరకే గుర్తున్నారు. 6th క్యాంటో వరకు విన్నాను, గుర్తున్నారు. ప్రసన్న 6th క్యాంటో వరకు తీసుకున్నారా? కాదు కాదు, మీరు చెప్పింది సెకండ్ క్యాంటో వరకే చేశాను నన్ను. అదే తర్వాత భగవద్గీత స్టార్ట్ చేశారు, భాగవతం మళ్ళీ స్టార్ట్ చేయలేదు. అంటే చేయలేదు, అంటే రిపీట్ చేశారు ఫస్ట్ నుంచి మళ్ళీ, కానీ నెక్స్ట్ వెళ్ళలేదు ఇంకా. అంటే మనం రోజు రికార్డ్ చేస్తున్నాం కదా సెషన్స్. సో అందులో చూస్తే 2nd క్యాంటో 7th చాప్టర్ వరకు ఉంది. ఓకే, సో మనం అది కంటిన్యూ చేద్దామా ఏంటి? మీకు ఇంకేదైనా సజెషన్ ఉందా రజని? ఇంకేదైనా చేద్దామా? నాకు దృష్టిలో ఏంటుంది అంటే, ఒకటి మళ్ళీ మళ్ళీ భగవద్గీత కూడా చెప్పుకోవచ్చు. ఓకే, అది డైలీ కన్నా కూడా వారానికి ఒక క్లాస్. ఇప్పుడు ఫ్రైడేస్ పెట్టుకుని భగవద్గీత మనం సమరీ కింద, ఎందుకంటే ఖచ్చితంగా భగవద్గీత అర్థం కాదే మనం భాగవతం అర్థమవుతుంది, కథలు కదా అర్థమవుతుంది, కానీ ఆస్వాదించడం. ఎప్పుడైతే భగవద్గీత మనకి వంట పడుతుందో ఇంకా ఎక్కువగా
భాగవత ఆస్వాదన చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో భగవద్గీత కొంతమంది అడిగారు కాబట్టి సమ్మరీ కింద అలా కావాలి అంటే ఫ్రైడే భగవద్గీత ఫౌండేషన్ లాంటిదే కదా. ఫౌండేషన్. ఓకే, సో ఫ్రైడే కావాలంటే అంటే మీకు కావాలి అంటే ఫ్రైడే భగవద్గీత పెట్టుకోవచ్చు. ఇంకొకటి మనం చాలా రోజుల క్రితం ముకుందమాల స్తోత్రం చూసామండి, గుర్తుందా? సో ముకుందమాలలో అప్పుడు మనం 40 శ్లోకాలు చూసాం. అంటే జనరల్గా ముకుందమాల అని మీరు నెట్లో వెతికితే ఈ 40 శ్లోకాలే దొరుకుతాయి. కానీ మనకి ఇస్కాన్లో ఫుల్ ముకుందమాల స్తోత్రం ఉంది, మొత్తం 72 శ్లోకాలు. ఓకే, సో అది కూడా చేయొచ్చు మనం, ముకుందమాల శ్లోకాలు మళ్ళీ కూడా ఒకసారి రివిజన్, ఎందుకంటే చాలా చాలా భావంతో రాశారు కులశేఖర్ గారు. ఓకే, సో ఆ ముకుందమాల స్తోత్రం ఒకటి చేయొచ్చు. ఇంకోటి లీలాశుకుడు అంటే బిల్వమంగళ ఠాకూర్ రాసిన కృష్ణ కరుణామృతం ఉందండి. ఓకే, అది కూడా మనకి ప్రభుపాద వారి భాష్యాలు ఉన్నాయి మనకి కృష్ణ కరుణామృతానికి, అవి కూడా చాలా అద్భుతమైన శ్లోకాలు. సో కృష్ణ కరుణామృతం ఒకటి చూడొచ్చు. ఎందుకంటే ఇంకోటి ఇప్పుడు ఉపదేశామృతం ఎలాగో ప్రభు కంప్లీట్ చేశారు, భక్తి రసామృత సింధు ప్రభు తీసుకుంటారు. సో మీకు ఏది కావాలో దాన్ని బట్టి మనం అంటే క్లాసెస్ షెడ్యూల్ చేసుకుందాం. ఓకే, లేదా 2 రోజులు భాగవతం పెట్టుకుని ముకుందమాల ఒక రోజు, కృష్ణ కరుణామృతం ఒక రోజు, అంటే ఒకే మోనోటానస్ గా వెళ్ళకుండా మీకు అలా కావాలి అంటే అలా కూడా చేద్దాం. అన్నీ మీ ఇష్టం అన్నారు అనుకోండి, నాకు డెసిషన్ రావట్లేదు. అంటే సెకండ్ క్యాంటో మాత్రం కంప్లీట్ చేసేయండి అక్క. సెకండ్ క్యాంటో మాత్రం కంప్లీట్ చేసేయండి అక్క, 3 చాప్టర్స్. ఓకే ఓకే, సో తర్వాత ఇవేమైనా చూద్దామా? ఇది ఓకేనండి. సో శ్రీమద్ భాగవతం 2వ స్కందం 7వ అధ్యాయం 27 నుంచి 26 నుంచి. ఓకే, కృష్ణావతారం అక్కడ మొదలవుతుంది. ఓకే, సో ఎలాగో మనం మొన్న గర్భస్థుతి వరకు చూసాం కదా భాగవతంలో. ఓకే, సో కృష్ణుడి లీలలన్నీ కూడా టకటకని సమరీ చేస్తారు ఇక్కడ, ఒకసారి చూద్దాం. ఓకే, భగవానుని యందు విశ్వాసము లేనటువంటి రాజుల యుద్ధ బలముచే ప్రపంచము అధిక భారంతో కృంగినప్పుడు దాని క్లేశములను తొలగించుటకు ఆ దేవదేవుడు తన ప్రధాన అంశతో అవతరించును. ఎవరా ప్రధాన అంశ? బలరాముడు అని చెప్పుకున్నాం కదా. సొగసైన నల్లని కురులు కలిగిన ఆది రూపం నందు అతడు అరుదించును. తన దివ్య మహిమలను విస్తరింపజేయుటకు అతడు అసాధారణ కర్మలను అనురించును. అతడెంతటి ఘనుడో ఎవ్వరునూ సరిగ్గా అంచనా వేయజానరు. ఎవరి గురించిది? బలరామకృష్ణుల గురించి. ప్రధాన అంశైన బలరాముడితో పాటు భగవంతుడు అవతరిస్తాడు తన ఆది రూపంలో. గోవిందం ఆది పురుషం. ఈ గోవిందుడి రూపమే మనం త్రిభంగ రూపం అనుకున్నాం కదా. సో అల్టిమేట్ గా గోవిందుడి రూపం ఏంటంటే త్రిభంగ రూపం, అదే ఫస్ట్ రూపం కూడా. ఓకే, సో ఆ ఆది రూపంతో భగవానుడు తన ప్రధాన అంశ అయిన బలరాముడితో అవతరించింది. ఓకే, సో మనం ఇదివరకు చెప్పుకున్నట్టు కృష్ణావతారంలో భగవంతుడు ఎవరు అంటే ఇదండి అడ్రస్ కావాలి అంటే ఇక్కడ అవతరించాడు భగవంతుడు. ఎలా ఉంటాడు? మళ్ళీ ఆన్సర్ ఇది. ఎలాంటి కర్మలు చేయగలడు భగవంతుడు? మళ్ళీ ఆన్సర్ కృష్ణావతారం. ఓకే, సో పూర్తి మనం పూర్ణ చంద్రుడు అని చెప్పుకున్నాం కదా. సో పూర్ణ చంద్రుడి లాగా షడైశ్వర్యాలు కూడా భగవంతుడు ఇక్కడ, అంటే మిగతా అవతారాలతో పోలిస్తే షడైశ్వర్యాలు పూర్ణంగా ఇక్కడ ప్రదర్శించాడు. కానీ భగవంతుడి అనంత గుణాలు కనుక చూసుకుంటే ఇందులో కూడా అక్కడ సమయానికి తగ్గట్టుగా అక్కడ భగవంతుడు ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే అతడు ఎంతటి ఘనుడో ఎవరును సరిగ్గా అంచనా వేయజాలరు. కృష్ణలీలలో మనం ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటాం ఏంటి? గోవర్ధన లీల.
మన ఇదివరకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఎవరన్నా భగవంతుడు అని చెప్పుకుంటే తనని తాను ఛాలెంజ్ ఏంటి అంటే గోవర్ధన కొండ ఎత్తి చూపించాడు కదా. గోవర్ధన కొండనే కాదు, ఉత్తి చెయ్యెత్తి చూపించిన వారం రోజులు వాడికి తల ఉంచుదాము అంటే అలాంటి ఘనుడు కూడా ఎవరు లేరు. లేదా కొంతమంది యోగులు సిద్ధులు ఉండొచ్చు. సో గోవర్ధన కొండ ఎక్కడం కానీ కృష్ణలీలల్లో ఆ లీలలో ఘనం అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ బ్రహ్మాండాలు మోసినవాడు భగవంతుడు, మోస్తున్నవాడు భగవంతుడు కదా. సో బ్రహ్మాండాలతో పోలిస్తే గోవర్ధనం ఎంత కదా. సో ఘనుడు అంటే అతని ఘనత గురించి ఇంత ఇంత అని కొలత వేయడం అవదు, ఇంత ఇంత అని చెప్పడం కూడా. ఓకే, సో వాటిల్లో ఘనతని చాటి చెప్తున్న కొన్ని లీలలు మాత్రం మనం చూస్తున్నాం. శ్రీకృష్ణ భగవానుడు దేవదేవుడు అనుటలో ఎట్టి సందేహం లేదు. లేనిచో కేవలము తల్లి ఒడిలోనున్నప్పుడు పూతన వంటి గొప్ప రాక్షసిని సంహరించుటకు, కేవలం 3 మాసముల ప్రాయమున కాలితో బండిని తల్లక్రిందులు చేయుటకు, ఆకాశమునంటడి అర్జున వృక్షములను దోగాడు సమయముననే పెళ్లగించుటకు అతనికి ఎట్లు సాధ్యపడిది? స్వయం భగవానునికి తప్ప ఇతరులెవ్వరికి ఈ కార్యములు సాధ్యపడవు. భగవంతుడు చేయగలడే తప్ప ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయరు. మనం భాగవతం అన్ని చోట్ల భగవంతుడిని అద్భుత కర్మణ అంటుంది. అద్భుతం అద్భుతం అంటే ఇంకెవరూ చేయలేరు, అసలు అందరు అవాక్కై చూడడం అన్నమాట. అలాంటి కర్మలు కేవలం భగవానుడు చేయగలడు. గోపాల బాలురు వారి పశువులు విషప్రాయములకు యమునా జలములను త్రాగినప్పుడు ఆ దేవదేవుడు తన కరుణాదృక్కుల ద్వారా వారిని పునర్జీవితులను చేసెను. పిదప యమునా జలమును పరిశుద్ధము కావించుటకు అతడు క్రీడగా దాని యందు దుమికి విషము క్రక్కుచు అచ్చట దాగి ఉన్న కాళీయ సర్పమును తీవ్రముగా దండించును. దేవదేవుడు తప్ప ఇతరులెవ్వరూ అట్టి అతి ప్రయాసకర కార్యములను నరింపగలరు. అంటే సో భగవంతుడు ఫస్ట్ అంటే వీక్షణం చేత వాళ్ళందరూ కూడా పునర్జీవితులయ్యారు. యాక్చువల్లీ కాళింది మడుగులో ఈ కాళీయుడి విషం వల్ల, విషంతో నిండుకున్న ఆ నదీ జలాలు తాగడం వల్ల అందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. అంతటి విషసర్పం. కానీ భగవంతుడు కేవలం వీక్షణ, మనకి నైవేద్యం అప్పుడు కూడా చెప్తూ ఉంటాం, బ్రహ్మ సంహితాల శ్లోకం వస్తుందంటే అంగాని యస్య సకలేంద్రియ వృత్తి. ఒక అంగంతో మిగతా అన్ని అంగాల కార్యక్రమాలు కూడా భగవంతుడు చేయగలడు. ఎందుకంటే భగవంతుడు మనం అనుకుంటే ఎలా కళ్ళతో ఎలా తినేస్తున్నాడు, మనకేంటి అంటే నేత్రాలు అంటే కళ్ళు అంటే ఇది మాత్రమే చేయగలదు, నోరు తినడము అంటే నోరు ఇదే నేర్పిస్తాము. కానీ భగవంతుడి సచ్చిదానంద రూపం, అది అసలు అంటే మన ఊహకి అందని రూపం. భగవంతుడు ఒక అంగం మిగతా అన్ని అంగాల కార్యక్రమాలు చేయగలరు. కేవలం వీక్షణంతో వాళ్ళందరూ కూడా తిరిగి ప్రాణాలని పునర్జీవితులను చేశారు. అలాగే కాళీయుడి దగ్గర కూడా మనం ఏం చెప్పుకున్నాం అండి, పూర్తిగా ఎంత అహంకరించినా ఓకే భగవంతుడి యొక్క క్షమాగుణం వల్ల ఎప్పుడైతే కాళీయుడు శరణు అన్నాడో భగవంతుడు నీకు వచ్చిన భయం లేదు అని తన యొక్క రక్షణ కల్పించాడు. గరుత్మంతుడి గురించి భయపడుతుంటే కృష్ణుడు చెప్పాడు, నా కాలి గుర్తులు నీ మీద ఉన్నాయి కాబట్టి గరుత్మంతుడు నీకు ఏ అపకారము కూడా చేయడు. అసలు కాళీయుడు తన గోపబాల అంటే తన ఫ్రెండ్స్ అందరినీ కూడా వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయిన వాడు. భగవంతుడికి చాలానే కోపం వచ్చింది. కానీ ఎప్పుడైతే శరణు శరణు అన్నాడు భగవంతుడి కోపం కూడా చల్లారిపోయింది. ఎందుకంటే భగవంతుడి కోపం ఒక్క విషయంలోనే వస్తుంది. తల్లికి అందరూ బిడ్డలే అయినా కూడా ఎప్పుడైతే అదే పుత్రుడు ఇంకొక పుత్రుడికి కష్టం కలిగించాడు అనుకో, అప్పుడు పుత్రుడి మీద కోపం వస్తుంది. ఓకే, సో అలాగా భగవంతుడి కోపం. నరసింహస్వామి గురించి నిన్న ఒక ఆచార్యులు చెప్తున్నారండి, ప్రపంచం అంతా నరసింహస్వామి అవతరణ అప్పుడు అంతా భీతిల్లింది కదా. అందరూ అంటే అసలు స్వామిని చూసి ఎవరు కూడా దగ్గరికి వెళ్ళలేకపోయారు. అయితే ప్రహ్లాదుడు మాత్రం చలించలేదు. ప్రహ్లాదుడికి భయం వేయలేదు.
ఎందుకు భయం వేయలేదు అంటే అందరూ భగవంతుడి యొక్క మొహం చూస్తున్నారు, భీకరంగా ఉంది. ప్రహ్లాదుడు భగవంతుడి యొక్క పాదాలు చూస్తున్నాడు, అవి చల్లగా తనకి ఆశ్రయాన్ని ఇచ్చే పాదాల్లా ఉన్నాయి. అంత భీకరంలో కూడా పాదాలు ఏమంటారు ఏంటి, మనకి ధ్యాన శ్లోకాల్లో ఏంటండి స్టార్టింగ్? చరణారవిందం. అవి తామరాకుల్లా ఉన్నాయి అక్కడ. సింహం అంటే నరసింహస్వామి యొక్క పాదాలు చల్లదనాన్ని ఇస్తోంది ప్రహ్లాదుడికి. సో ప్రహ్లాదుడు భీతిల్లలేవుట. ఓకే, సో అలాగా కాళీయుడు ఎప్పుడైతే శరణు అన్నాడు భగవంతుడు అతనికి కూడా రక్షణ కల్పించాడు. ఓకే, కాళీయ దమనము జరిగిన నాటి రాత్రి యందు ప్రజావాసులు ఏమరుపాటుగా నిద్రించుచుండగా ఎండుటాకుల కారణమున దావాగ్ని ప్రజ్వరిల్లి వారందరూ తప్పక మృత్యువాత పడనున్నట్లు గోచరించను. కానీ శ్రీకృష్ణుడు బలరాముని కూడి కేవలము తన కన్నులను మూసుకొనుట ద్వారా వారిని రక్షించను. ఆ దేవదేవుని అలౌకిక కార్యములు ఆ రీతిగా నుండును. మనం చెప్పుకున్నాం, భవదావాగ్ని కేవలం కుండపోత వర్షం వల్లే చల్లారుతుంది. కృష్ణుడు ఏమంటున్నాడు, అక్కర్లేదు, నేను కళ్ళు మూసుకుంటే అది ఆరిపోతుంది. ఇంకా అందరూ కూడా చుట్టూ మంటలు వచ్చేసాయి ఆ రోజు. కృష్ణుడు ఏమన్నాడు, అందరూ కళ్ళు మూసుకుని ప్రశాంతమైన వాతావరణాన్ని స్మరించుకోండి అన్నాడు. ఆ కృష్ణుడి మీద ఉన్న ప్రేమ నమ్మకంతో వాళ్ళందరూ ఏం చేశారు, చుట్టూ దావాగ్ని, కానీ వాళ్ళందరూ కృష్ణుడు చెప్పినట్టు కళ్ళు మూసుకుని ఆ ప్రశాంత వాతావరణం, వాళ్ళకి అలాగే ప్రశాంతంగా అనిపించింది వాతావరణం. సో భగవంతుడు మొత్తం దావాగ్నిని మింగేశాడు. అంటే భగవంతుడు అంటే తలంపు చాలు. సో అలాంటి లౌకిక కర్మలు ఎవరు చేయగలరు అంటున్నారు. ఓకే, వ్రజగోప వనిత శ్రీకృష్ణుని తల్లియగు యశోద తన పుత్రుని హస్తములను త్రాడుతో కట్టివేయాలని యత్నించినప్పుడు ఎల్లప్పుడూ ఆ త్రాడు తక్కువ పడినట్లుగా ఆమె కనుగొనింది. చివరికి ఆమె ఆ కార్యమును విడిచిపెట్టగా శ్రీకృష్ణ భగవానుడు పిమ్మట తన నోటిని తెరచి సమస్త విశ్వములు దాని ఎందున్నట్లుగా ఆమె గాంచి మనస్సునందు సంశయాత్మురాలయ్యను. కానీ తన పుత్రుని యోగ స్వభావమును ఆమె భిన్న రీతిలో నిశ్చయం చేసుకున్నాను. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక్కటి కూడా ఇంకెవరు కూడా చేయలేదు. యాక్చువల్లీ భగవంతుడు అద్వయము అనడానికి ఇంకో మీనింగ్ అది. అంటే ఇతను చేసిన కర్మలు రెండో వాడు ఎవరు చేయలేదు. అలాంటి వాడిని మనం భగవంతుడి స్థానంలో కూర్చోబెడతాం. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సో మిగతా ఇలా ఏంటి దామోదర్ లీల మనం చూసాం. సో ఎందుకు భగవంతుడికి కట్టివేయడానికి ఆవిడ ఎంత తాడు తెచ్చినా ఎందుకు సరిపోలేదు? దానికి విశ్వరూపానికి చూపించడానికి సంబంధం ఏంటండి, లింక్ ఏంటి? లింక్ ఏంటి? విశ్వాన్ని కట్టివేసేంత తాడు ఆవిడ దగ్గర లేదు. విశ్వమంతా తనలో ఉందని చూపించాడు. ఆ విశ్వాన్ని కట్టాలి అంటే తాడు సరిపోదు, ఏ భౌతికమైన తాడు సరిపోదు. ఓకే, కేవలము ప్రేమ ద్వారా బంధితుడయ్యాడు కృష్ణుడు. ఓకే, సో ఆవిడ కూడా ఏంటి, కృష్ణుడిని చూసింది, అద్భుత, ఇదేంటి, నేను నా పుత్రుడిలో ఏంటైపోయింది, యోగమాయ ప్రభావం వల్ల ఆవిడ మళ్ళీ కూడా మొత్తం మర్చిపోయి కృష్ణుడు తన చిన్న బాలుడు తన రక్షణలో ఉన్నాడు అని ఆవిడ అనుకుని భగవంతుడిని ప్రార్థిస్తుంది. నెక్స్ట్, బృందావనంలోని గోపాలురు శ్రీకృష్ణుని ఆదేశముపై ఇంద్రయజ్ఞమును ఆపివేసినప్పుడు 7 దినములు ఏకధాటిగా కురిసిన వర్షముచే వ్రజముగా పిలువబడు భూభాగమంతయు మునిగిపోయేడి ప్రమాదమునకు గురి అయ్యను. అంతట కేవలము 7 సంవత్సరముల బాలుడైనప్పటికీ శ్రీకృష్ణుడు వ్రజవాసులయడ నిర్హేతుక కరుణచే గోవర్ధన పర్వతమును ఒక్క చేతనే ఎత్తిపెట్టను. వర్షపు తాకిడి నుండి పశువులను రక్షించుటకే అతడు అది ఉనర్చిను. మళ్ళీ అద్భుత కర్మ. గోవర్ధన ఎత్తడం ఏంటి, ఇంద్రుడి కోపాన్ని నుంచి మొత్తం వ్రజవాసులందరినీ రక్షణ కోసం అంతటి అద్భుత లీల మనం అక్కడ కూడా చెప్పుకున్నాం. గోవర్ధన లీలప్పుడు అందరూ కూడా కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని
చూసే అవకాశం కలిగింది. ఎందుకంటే మనం దశమ స్కందంలో చూసుకున్నాం ఏంటి, గోపికలందరూ పెద్ద అవకాశం లేదు వాళ్ళకి కృష్ణుడిని చూడడానికి. ఒకటి సాంఘిక కట్టుబాటుల వల్ల నేరుగా బయటకు వచ్చి చూడడం అవ్వదు. సో ఎప్పుడు కూడా పాపం చాటకుండా కృష్ణుడు గోవులను కాచడానికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చూసేవాళ్ళు, అంతే అవకాశం దొరికేది వాళ్ళకి. ఓకే, ఇంకా గోపకుల రోజంతా ఉండేవారు కానీ రాత్రి మళ్ళీ వాళ్ళు చూసేవాళ్ళు కదా. ఎంతటికీ కృష్ణుడిని వదిలి వెళ్ళడం మనసు రావట్లేదు, అలా చూడాలి అని ప్రతి ఒక్కళ్ళకి కోరిక. ఆ కోరిక అంతా కూడా ఆ వారం రోజుల్లో వాళ్ళకి తీరింది. కన్ను రెప్ప వేయకుండా వాళ్ళు భగవంతుడి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించగలిగారు, భగవంతుడిని ఆస్వాదించగలిగారు అక్కడ వాళ్ళు. 33 మధురములను శ్రావ్యములను అగు గీతముల ద్వారా బృందావన వాసుల పత్నుల కామవాంఛను ఉద్దీపితము చేయుచు శ్రీకృష్ణుడు బృందావనమున రాసలీలయందు నిలిచి ఉన్నప్పుడు కుబేరుని అనుచరుడగు శంఖచూడు గోపభామలను హరించు భగవానుడు అతని శిరమును ఖండించి వేయును. ఇక్కడ ఇంకొకటి ప్రభుపాద వారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా రాస్తున్నారండి. ఇది సృష్టి ఆదప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ జరిగాయా జరగబోతున్నాయా అని. ఓకే, ఒకసారి భాష్యం చదవండి. ఇచ్చట వర్ణింపబడిన విషయములు బ్రహ్మదేవుడు నారదునికి వివరించినవని మనం జాగ్రత్తగా గమనింపవలసి ఉన్నది. భవిష్యత్తులో జరగనున్న విషయములను అతడు నారదునితో పలుకుచున్నాడు. భూత భవిష్యత్ వర్తమానములను గాంచగలిగిన చతురులకు భగవానుని లీలలు అవగతమగును. అటువంటి వారిలో ఒకడైనందున బ్రహ్మదేవుడు ముందు జరుగునున్నది భవిష్యత్తుగా పలికెను. శంఖచూడుని సంహారము రాసలీలానంతరము జరుగునటువంటిది. ఆ రెండును ఏకకాలమున జరగలేదు. దావానలమునకు సంబంధించిన కార్యము కాళీయనాగు దమనపులీలతో పాటుగా వర్ణింపబడినట్లు గత శ్లోకములందు మనం గాంచి ఉన్నాం. అదే విధంగా రాసలీలలు మరియు శంఖచూడుని సంహారము సైతము ఇచ్చట వర్ణింపబడింది. కానీ విశేషమేమనగా ఈ సంఘటనలు అన్నీయును భవిష్యత్తులో జరగనున్నవి. అనగా బ్రహ్మదేవుడు నారదునికి భవిష్యత్తుగా పలికిన పిమ్మట అవి జరగగలవు. పాల్గొన మాసమునందు హోరికాలీల సమయమున శ్రీకృష్ణుడు శంఖచూడుని వధించి ఉండెను. శంఖచూడుని దిష్టిబొమ్మను తగలబెట్టుచు నేటికిని భారతదేశమందు ఆ ఉత్సవం జరుపబడుచున్నది. సాధారణంగా హోళీ పండుగ అని పిలువబడే హోరికాలీలకు ఒక రోజు ముందర ఆ ఉత్సవం జరుపబడింది. భగవానుని భావి అవతరణము కర్మలు సాధారణంగా శాస్త్రములందు చెప్పబడి ఉండును. ఆ విధంగా ప్రామాణిక శాస్త్రములందు వర్ణింపబడిన కార్యముల జ్ఞానము కలిగిన మనుజులను మిథ్యావతారములు మోసపుచ్చజాలకున్నవి. ఎందుకు ఇలా ముందే శాస్త్రం చెప్తుంది అంటే, స్పెషల్లీ కలియుగంలో మనకి ఎవరికి వాళ్ళు అవతారాలు అని చెప్పుకుంటూ ఉంటారు, కొత్త కొత్త అవతారాలు వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ బ్రహ్మదేవుడు టాప్ మోస్ట్ జీవుడు. అంటే భగవంతుడికి మన ఈ 14 లోకాల్లో తీసుకుంటే అతి దగ్గరైన వాడు బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడు ధ్యానంతో కనుక ప్రసన్నం అయితే భగవంతుడు దర్శనం కూడా బ్రహ్మదేవుడికి ఇస్తుంది. అంటే భగవంతుడి యొక్క సంకల్పం. అయితే సో బ్రహ్మదేవుడికి భూత భవిష్యత్ తెలుస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇవన్నీ తెలుస్తున్నాయి బ్రహ్మదేవుడికి, అయినా కూడా కృష్ణలీలలో విమోహనానికి గురయ్యారు. అంటే గోపబాలుడితో ఉండబోతాడు, దేవతలందరూ యదువంశంలో రాబోతున్నారు, ఇంతటి అద్భుత కర్మలను చేస్తాడు అని అనుకున్నా ఎప్పుడైతే బ్రహ్మదేవుడు వచ్చి కృష్ణుడిని చూశాడో మర్చిపోయాడు. ఎందుకంటే అందరి లంచ్ బాక్సుల్లోంచి అన్నం తీసుకుని తింటున్నాడు కృష్ణుడు. ఎలాంటిది భగవంతుడు అని అనుకుంటున్నాడు బ్రహ్మదేవుడు. అంటే అతి స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అయ్యి వేద పారాయణలతో కూడా భగవంతుడి దర్శనం కఠినమే. వీళ్ళందరూ చేస్తున్నారంటే ఇతడు భగవంతుడు ఎలాగా అన్న మోహానికి గురయ్యి మనకి బ్రహ్మ విమోహన్ లీల దశమస్కందంలో వస్తుంది. ఓకే, సో అదే ఇక్కడ చెప్తాను. ఇవన్నీ కూడా రాబోవు లీలలు. సో మనకు అన్ని అంటే మనం చదివినప్పుడు ఇక్కడ ప్రభుపాద వారు రాసినట్టు ఈ లీల తర్వాత ఈ లీల అని కాదు, అన్ని రాబోవు లీలల్ని
బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అన్నమాట. కొంచెం అటు ఇటు లీలలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ప్రలంబుడు, ధేనుకుడు, బకుడు, కేశి, అరిష్టుడు, చాణూరుడు, ముష్టికుడు, కువలయాపీడ గజము, కంసుడు, యవనుడు, నరకాసురుడు, పౌండ్రకుడు వంటి దాన స్వభావులు, శాల్వుడు, కోతి అయిన ద్వివిధుడు, బల్వలుడు వంటి గొప్ప సేనాపతులు, దంతవక్రుడు, సప్త వృషభములు, శంబరుడు, విదూరథుడు, రుక్మి అనువారలు, కాంభోజుడు, మత్స్యుడు, కురువు, సృంజయుడు, కేకయుడు వంటి గొప్ప యోధులు సైతము శ్రీహరితో ప్రత్యక్షముగాను లేక బలదేవుడు, అర్జునుడు, భీమాది నామముల పేరిట అతనితో పరోక్షముగాను తీవ్రముగా యుద్ధమును నరింతురు. ఆ విధంగా సంహరింపబడిన దానవులందరూ నిరాకార బ్రహ్మజ్యోతిని గాని లేదా అతని స్వీయ వైకుంఠలోక ధామమును గాని పొందుదురు. ఇక్కడ మళ్ళీ భవిష్యత్తులోకి వెళ్ళిపోయింది. సో బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఆ లీలలు బ్రహ్మదేవుడికి ఎలా తెలుస్తుంది భవిష్యత్తు అంటే, బ్రహ్మదేవుడికి కూడా భగవంతుడి యొక్క ఏమంటారు, భగవంతుడి అనుగ్రహం వల్ల బ్రహ్మదేవుడు ఆ లీలా ప్రవేశం చేయగలుగుతుంది. సో కొన్ని చోట్ల ఇలా జరిగింది అంటున్నాడు, కొన్ని చోట్ల ఇలా జరగబోతుంది ఇవన్నీ అంటున్నాడు. సో అన్నీ కూడా భగవంతుడు బ్రహ్మదేవుడికి హృదయంలో ప్రకటింపజేసిన లీలల్ని అతను చెప్తున్నాడు. సో కొన్నిసార్లు జరిగాయి అంటున్నాడు, కొన్నిసార్లు జరగబోతోంది అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ కష్టతరమని భగవానుడు స్వయంగా సత్యవతి తనయుని అవతారమునందు తలచి ఆ విధంగా యుగ పరిస్థితి. ఓకే, సో అక్కడికి కృష్ణావతారం ఉందండి. ఓకే, నెక్స్ట్ ఆ విధంగా యుగ పరిస్థితులను అనుసరించి వేద వృక్షమును భిన్న శాఖలుగా విభజించును. వేదాలు అర్థం చేసుకునే పరిస్థితి అందరికీ కష్టమైపోవడంతో భగవంతుడే స్వయంగా సత్యవతి తనయుడు అంటే వ్యాసుడి రూపంలో వచ్చి, వ్యాసుడి అవతారం కింద వచ్చి వేదాల్ని విభజన చేసింది. నెక్స్ట్ నాస్తికులైన వారు వైదిక విజ్ఞానమునందు నిష్ణాతులైన పిమ్మట గొప్ప శాస్త్రజ్ఞుడగు మయునిచే నిర్మింపబడిన దృఢతరమగు అంతరిక్ష వాహనములపై ఆకాశమునందు అదృశ్యముగా ఎగురుచు వివిధ లోకవాసులను నశింపజేసినప్పుడు భగవానుడు బుద్ధుని రూపమున ఆకర్షణీయముగా తయారై వారి మనస్సులను భ్రమింపజేసి ఉపధర్మములను ప్రచారము చేయును. ఓకే, సో బుద్ధావతారం గురించి రెఫరెన్స్ యాక్చువల్లీ ఇక్కడ ఉందండి. ఓకే, సో మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఫస్ట్ క్యాంటోలో అవతారాలు వచ్చినప్పుడు కూడా అసలు బుద్ధావతారం ఇప్పటిది కాదు. ఓకే, అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ గౌతమ బుద్ధుడు కాదు. సో బుద్ధావతారానికి కథ ఇదండి. అక్కడ భాష్యం చదువుదాం. ఈ బుద్ధావతారం ప్రస్తుత మానవ చరిత్ర యందు మనం ఎరిగి ఉన్న బుద్ధావతారం కాదు. శ్రీల జీవ గోస్వామిని అనుసరించి ఈ శ్లోకమునందు పేర్కొనబడిన బుద్ధావతారం వేరొక కలియుగమునందు ప్రకటమై ఉండను. ఒక మనువు జీవిత కాలమున 72కు పైగా కలియుగములు ఉండగలవు. వానిలో ఒకదాని యందు ఇచ్చట పేర్కొనబడినటువంటి బుద్ధుడు అవతరించును. జనులు అతిగా లౌకికులైన సమయమున బుద్ధదేవుడు అవతరించి సాధారణ ధర్మ నియమములను ఉపదేశించు. అహింస అనున్నది ధర్మ నియమము కాదు, కానీ నిజముగా ధర్మయుతులైన వారికి అది ఒక ముఖ్య లక్షణమై ఉన్నది. అది సాధారణ ధర్మమై ఉన్నది. ఇతర జీవులకు లేదా ఏదేని జంతువులకు కీడు చేయరాదని మనుజుడు ఉపదేశింపబడుచుండును. ఏలైనా అట్టి కర్మలు కీడు చేయవానికి సైతము హానికరములై ఉండుటయే అందులకు కారణము. కానీ ఈ అహింసా నియమమును నేర్చుటకు పూర్వము మనుజుడు నమ్రత, గర్వరాహిత్యము అనడి మరి 2 నియమములను నేర్వవలసి ఉన్నది. వినమ్రుడును గర్వరహితుడును కానంత వరకు ఎవ్వడును అహింసాపరుడు, కీడు చేయనివాడు కాజాలడు. అహింసాపరుడైన పిమ్మట మనుజుడు తితిక్షను, సరళ జీవనమును నేర్వవలెను. ధర్మ ప్రచారాలకు మరియు ఆధ్యాత్మికవేత్తలకు అతడు వందనములను అర్పించవలెను. నియమిత కార్యము, గృహ పరివారాదుల ఎడ అనాసక్తి, కృష్ణ భక్తి యందు వర్తించుట వంటివి సాధించుటకై ఇంద్రియములకు తగిన అభ్యాసమును సైతము కూర్చవలెను. ఇక చరమ స్థితి యందు
శ్రీకృష్ణ భగవానుని అంగీకరించి అతనికి భక్తుడు కావలను. లేనిచో ధర్మం అనుదియే లేదు. ధర్మ నియమములలో కేంద్ర బిందువు భగవానుడే కావలను. లేని ఎడల కేవల నైతికోపదేశములు ఉపధర్మములు మాత్రమే కాగలవు. సో అనేక 72 మన్వంతరాల్లో అనేక కలియుగాలు 1000 చతుర్యుగాలు జరుగుతాయి కదా బ్రహ్మ ఒక రోజులో. సో 1000 కలియుగాలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుత కలియుగంలో కాదు. ఇప్పుడు మన ఏంటి కథ చదువు, నాస్తికులైన వారు వైదిక విజ్ఞానమునందు నిష్ణాతులైన పిమ్మట గొప్ప శాస్త్రజ్ఞుడగు మయునిచే నిర్మింపబడిన దృఢతరితమగు అంతరిక్ష వాహనములపై ఆకాశమునందు అదృశ్యముగా ఎగురుచు వివిధ లోకవాసులను నశింపజేసినప్పుడు, అంటే వైజ్ఞానిక ఇదివరకు కూడా పెరిగి, ఓకే, సో ఈ మయుడు అంటే అసురుడు, మయాసురుడు నిర్మించిన విమానాల నుండి ఏవైనా సరే, సో ఆకాశంలోకి ఎగరగలిగే విజ్ఞానం వచ్చిన తర్వాత తీరా అక్కడికి వెళ్ళి ముల్లోకాలని ఇబ్బంది పెట్టడం అనేది మొదలు పెట్టారు ఈ అసురులు ఇది వరకు కలియుగంలో. అప్పుడు భగవానుడు బుద్ధుని రూపంతో ఆకర్షణీయంగా తయారై వారి మనస్సులను భ్రమింపజేసి వాళ్ళకి ఉపధర్మాలని ప్రచారం చేశారు. ఓకే, సో ఈ అవతారాలన్నీ కూడా యాక్చువల్లీ భగవంతుడి అవతారాలు ఈ విశ్వంలోనే కాదు. ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ మన కృష్ణుడు అవతారం మొదటి స్కందంలో చెప్పుకున్నాం. కృష్ణుడు ఇక్కడ అస్తమించాడు అంటే ఇంకొక చోట ఉదయిస్తున్నాడు. మరొక విశ్వంలో ఒరిజినల్ కృష్ణ భగవాన్ మరి ఒక యుగంలో. అలా ఎన్ని విశ్వాలు ఉన్నాయి? అనంత కోటి విశ్వాలు ఉన్నాయి. అందుకే కృష్ణుడి లీలలు కంటిన్యూస్. ఇక్కడికి అయిపోయింది గోవర్ధన లీల కాదు. ఈ సమయంలో ఇక్కడ ఇంకేదో బ్రహ్మాండంలో గోవర్ధన లీల జరుగుతూ ఉండొచ్చు. ఇదే సమయంలో ఇంకొక బ్రహ్మాండంలో వేరే లీలలు జరుగుతుండొచ్చు. కంటిన్యూస్ అన్నమాట. అలాగే కృష్ణుడి అవతారం కూడా, ఒరిజినల్ కృష్ణుడి అవతారం కూడా ఈ బ్రహ్మాండంలో, ఈ బ్రహ్మదేవుడి ఆయుష్లో, ఈ బ్రహ్మదేవుడు ఒక రోజులో ఇప్పుడు జరిగింది. అలాగే అనేక మంది బ్రహ్మలు, అనేక మంది బ్రహ్మాండాలు వాళ్ళ రోజుల్లో కూడా కృష్ణుడు ఒకసారి ఒరిజినల్ కృష్ణుడు అక్కడ కూడా అవతరిస్తుంటాడు. సో ఈ అవతారాల్లో పెద్ద మనం కన్ఫ్యూజన్, నాకు ఎంత లాజిక్ దొరికింది పాయింట్ అని అనుకోకూడదు. ఓకే, సో అనేక సార్లు ఇవి అవతారాలు జరుగుతున్నాయి. సో బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు? అందుకే చెప్తున్నాడు ఎవరు కూడా లెక్క పెట్టలేము. సో వాటిల్లో కొన్ని నేను నీకు చెప్తున్నాను అని కొన్ని అవతారాలు అక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇంకొకటి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటండి, నమ్రత గర్వరాహిత్యము ముందు ఆ రెండు కనుక లేనప్పుడే ఈ హింస అనేది వస్తుంది. ఎందుకంటే గర్వం రాగానే అవతల వాడిని తక్కువ చూస్తాం. తక్కువ చూడడంతో అక్కడ ఆగదు మన అహంకారం. వాడిని ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు మన కంట్రోలింగ్, మనం గొప్ప కదా, సో మన కంట్రోల్ వాళ్ళ మీద చూపించాలి. ఇదే హింసకి దారి తీస్తుంది. సో ముందు అహింస అంటే ముందు నమ్రత గర్వరాహిత్యం అనేది కావాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, సేవాభావం లేనిదే. ఓకే, ఇప్పుడు చాలాసార్లు అనుకుంటామండి ప్రహ్లాదుడికి కోసం భగవంతుడు అవతరణ చేశాడు. మరి ప్రహ్లాదుడు ఎలాంటి వాడు? అందరిలోనూ భగవంతుడి చూడగలిగిన వాడు, అందరి యందు కరుణ కలిగిన వాడు. ఓకే, సో అలాంటి స్వభావం ఉన్నప్పుడే, ఆ గర్వరాహిత్యం ఉన్నప్పుడే మనం అందరి గురించి కూడా అందరి శ్రేయస్సు కోరగలుగుతాం. అందరి శ్రేయస్సు కోరిన రోజే ఏంటంటారు, భగవంతుడికి దగ్గర. యాక్చువల్గా మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. మనకి తెలుగులో ఏంటంటే నిండుకుండ తొణవదు, నిండుకుండ తొణకదు ఒకటి, కంచు మోగినట్టు కనకంబు మోగిన. ఓకే, ఖాళీ గిన్నె పడేసాం అనుకోండి టంగుమని శబ్దం చేస్తుంది. వాడు నాకు చెప్పిన నిండుకుండ అయితే శబ్దం చేయదు. అలాగే బంగారం పడేసాం అనుకోండి శబ్దం లేదు. స్టఫ్ లేనప్పుడే ఈ గర్వం ఇవన్నీ వస్తాయి. యాక్చువల్గా చూస్తే స్టఫ్ లేదు. ఎందుకంటే భగవంతుడి అద్భుత కర్మలను ఎప్పుడైతే వింటామో మనకు అర్థం అవుతుంది. మీకు చిన్న గీత పెద్ద గీత చెప్పానా?
నేను చాలా గొప్ప అనుకోగానే ఒక్కసారి కృష్ణలీల చదవాలి, భగవంతుడు ఒక మచ్చుకు ఒకటి చదవాలి. భగవంతుడు రామచంద్ర మూర్తి ఒక్కసారి ధనుర్బాణాలు వింటి సరి చేశాడు అంతే, సముద్రం పరిగెట్టుకుంటూ వచ్చేసింది, మొత్తం సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. ఓకే, వెంటనే మనం తగ్గాలి. నలుగురిని కంట్రోల్ చేసేసి నేను చాలా గొప్ప, ఆ నలుగురిని కంట్రోల్ కూడా ఎవరిని చేస్తామంటే మనకంటే చాలా వీక్ ఉంటారు కదా. ఓకే, సో వాళ్ళని కంట్రోల్ చేసే మనం గొప్ప గర్వం అనుకుని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నాం. సో ఒక్కసారి ఎంత చిన్న గీతో భగవంతుడి గీతం, ఎంత పెద్దదైనా కూడా భగవంతుడి గీతం ఉన్నది చిన్నది. సో మిగతా అది మెయిన్ క్వాలిటీ. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అహింస ఇవన్నీ ఉపధర్మాలు. మెయిన్ ఏంటి అంటే నమ్రత, గర్వరాహిత్యము. నేను అన్న అహంకారం విడిచినప్పుడే, అంటే మిథ్యా అహంకారం విడిచినప్పుడే మనం భగవంతుడికి దగ్గర వెళ్ళగలమండి. ఓకే, తదనంతరము కలియుగాంతమున నామమాత్ర సాధువులు మరియు 3 ఉన్నత వర్గములకు చెందిన జనుల గృహములందును హరికథలు లోపించినప్పుడు శూద్రులు లేదా వారికన్నను తక్కువైన వారిచే ఎన్నుకోబడిన మంత్రులకు రాజ్యాధికారము హస్తగతమైనప్పుడు, యజ్ఞముల గూర్చి ఏమాత్రము తెలియకుండా పోయినప్పుడు, కనీసం పేరుకైనను భగవానుడు గొప్ప దండించువానిగా అవతరించును. కల్కి అవతారంలో ఇంకా బోధనలు లేవు, ఎందుకంటే ఎవడు కూడా, నేను అదే చెప్పుకున్నాం, ఈ గోల్డెన్ ఏజ్ అన్నారు, సువర్ణ యుగం, సువర్ణ కాలం ఇది. చైతన్య మహాప్రభు వచ్చిన 10,000 సంవత్సరాల వరకు అసలంటూ మనకి ఏదో ఒక మూల భగవన్ నామం అనేది వినిపిస్తుంది. ఈ 10,000 సంవత్సరాలు ఇప్పటికి ఆల్రెడీ 500 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడ నుంచి బయట పడలేదు. సో ఇంకా ఏమంటారు, పున్నామ నరకాలు, ఇవన్నీ 5వ స్కందంలో మనం నరకాలు చదువుతున్నాం, వాటికి భూమి మండలానికి తేడా ఉంది. కేవలం పాపులు బయటపడితే ఈలోపు బయటపడాలి. దానికి తగ్గ తాడు ఇచ్చేసారు. ఈ కూపు నుంచి మనం తాడు గట్టిగా పట్టుకోవడమే, లాగేవాడు గురువు ఉన్నాడు కానీ గట్టిగా పట్టుకోవాలి. తాడు ఇచ్చేసారు, పరంపర నుంచి ఆ తాడు వస్తూ ఉంది, సరైన పరంపర. ఓకే, ఇంకొకటి మనందరం ఓకే లాస్ట్ లో చూద్దాం. ఈ చాప్టర్ అయ్యాక నేను మీకు ఒక వైష్ణవాచార్య సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అలాంటి సమయంలో భగవంతుడు దండన రూపం, అంటే కల్కి అవతారంలో కేవలం దండన వచ్చి మళ్ళీ పునఃస్థాపితం అవుతుంది సత్యయుగం. విష్ణు భగవానుని పరాక్రమమును ఎవ్వరు సంపూర్ణముగా వర్ణించగలరు? విశ్వమందలి కణములనన్నింటినీ లెక్కింపగలిగిన వాడైనప్పటికీ శాస్త్రజ్ఞుడు ఆ కార్యమును చేయజాలడు. ఏలైనా ఆ దేవదేవుడే త్రివిక్రముని రూపమున తన పాదమును సునాయాసముగా అత్యున్నతమైన సత్యలోకమునకు పరముగా త్రిగుణముల తటస్థ స్థితి వరకు చాచెను. అప్పుడు సమస్తము చలించి ఉండును. కేవలం పాదంతో బ్రహ్మాండం, అసలు ఆ రూపం కూడా మనం ఊహించలేమండి. వామనుడు పెరుగుతున్నాడు, పెరిగిన తర్వాత కేవలం పాదం అంతవరకు వెళ్ళగలిగింది. అంటే యాక్చువల్గా మన ప్రపోర్షన్ తీసుకుంటే భగవంతుడి ఆకారం ఎంత అయి ఉండాలి? ఓకే, ఒక పాదం వెళ్ళి చిల్లు పెడితేనే బ్రహ్మాండమే, పాదం అంతా బ్రహ్మాండం వరకు ఆక్యుపై అయిపోయింది. సో భగవంతుడి ఆకారం ఎంత? మొత్తం భగవంతుడి తప్ప ఇంకా ఏమీ లేదండి. అందుకే అనంతం అసలు కంపారిజన్ అనేదే లేదు. ఓకే, అసలు జీవశక్తికి ఏనుగు శక్తికి అసలు కంపేర్ చేయదు. అంటే చాలా జోక్లు వస్తూ ఉంటాయి, అది నిజంగానే జోక్ అవుతుంది, నిజంగానే పడి నవ్వేది. మన శక్తికి భగవంతుడి శక్తికి మనం కంపేర్ చేస్తాం, అంత అనంతుడు. ఓకే, సో భగవంతుని సంపూర్ణంగా వర్ణించడం అనేది వేదాలే చేతులెత్తేసాయి, బ్రహ్మదేవుడు చేతులెత్తేశారు. ఓకే, నేను గాని నీ అగ్రజులు గాని ఆ సర్వశక్తి పూర్ణుడకు భగవానుని పూర్ణముగా ఎరుగజాలకపోయితుని. అట్టి ఎడ మన పిదప జన్మించిన వారలు అతనిని గూర్చి ఏమి ఎరుగగలరు? భగవానుని తొలి అవతారమగు శేషుడును 1000 ముఖములతో అతని గుణములను వర్ణించుచున్నప్పటికీ ఆ జ్ఞానపు అవధిని చేరజాలకపోయిను.
నేను వర్ణించలేకపోతున్నాను. నా సంగతి వదిలేపోను, బ్రహ్మదేవుడు చెప్తున్నాను, నన్ను కూడా పక్కన పెట్టు. భగవంతుడి ప్రధాన అంశ ఆదిశేషుడు 1000 నోళ్లతో చెప్తూ ఉన్నా కూడా ఆ లిమిట్ అయింది అని చెప్పలేకపోతున్నాడు. అలాంటి భగవంతుడి యొక్క గుణాలు ఎవరు వర్ణించడం అవుతుంది అంటున్నాడు బ్రహ్మదేవుడు. ఓకే, నెక్స్ట్. ఓ నారద, భగవానుని శక్తులు అజ్ఞేయము అమేయమైనప్పటికీ మనమందరము శరణాగత జీవులమైన కారణమున అతడెట్లు యోగమాయ ద్వారా కార్యములను నొనరించునో ఎరిగి ఉన్నాము. అదే విధంగా సర్వశక్తి సంపన్నుడగు శివుడు, అసురవంశపు గొప్ప రాజగు ప్రహ్లాదుడు, స్వయంభువ మను, అతని భార్యయగు శతరూప, అతని సంతానముకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అను వారలు, ప్రాచీన బర్హి, రుభుడు, వేణుని తండ్రియగు అంగుడు, ధ్రువుడు, ఇక్ష్వాకుడు, ఐలుడు, ముచుకుందుడును, జనక మహారాజు, గాధి, రఘువు, అంబరీషుడు, సగరుడు, గయుడు, నహుషుడు, మాంధాత, అలర్కుడు, శతధన్వుడు, అనువు, రంతిదేవుడు, భీష్ముడు, బలిమహారాజు, అమూర్తరయుడు, దిలీపుడు, సౌభరి, ఉతంకుడు, శిబి, దేవలుడు, పిప్పలాదుడు, సారస్వతుడు, ఉద్ధవుడు, పరాశరుడు, భూరిషేనుడు, విభీషణుడు, హనుమంతుడు, సుఖదేవ గోస్వామి, అర్జునుడు, అరిశ్యేనుడు, విదురుడు, శృతదేవుడు మొదలగు వారు కూడా ఆ దేవదేవుని శక్తులను ఎరిగి ఉన్నారు. అంటే భగవంతుడి శక్తి తెలుసుకోవడం అవ్వదు, కానీ ఎవరైతే శరణాగతి పొందుతున్నారో వాళ్ళకి అసలంటూ అతను చేసే లీలలు కొంచెం అర్థమవుతాయి. కాబట్టి అసలంటూ నేను నీకు చెప్పగలుగుతున్నాను అంటున్నాను బ్రహ్మదేవుడు. ఓకే, భగవానుని శుద్ధ భక్తులకు శరణు జొచ్చి భక్తి యోగమునందు వారి అడుగుజాడలను అనుసరించుట ద్వారా స్త్రీలు, శూద్రులు, హూణులు, శబరులు లేదా పశుపక్షాదులు వంటి పాపజీవునుల గణము నుండి వచ్చిన శరణాగత జీవులు సైతము భగవద్ విజ్ఞానము నెరుగగలిగి మాయాబంధము నుండి విడుదలను పొందగలరు. జ్ఞానం ఎందుకు అవసరం? లేకపోతే అజ్ఞానం నుంచి బయటపడడం. అజ్ఞానం ఏంటి? అంధకారం. అజ్ఞానం వల్ల ఏమవుతుంది? ఇంకా ఇంకా ఊబిలోకి దిగిపోవడమే అవుతుంది. బయటపడాలి అంటే ఎవరైతే శరణాగతులైన భక్తులు ఉన్నారో వాళ్ళని ఆశ్రయించి మనం భగవంతుడి జ్ఞానం అంటే భగవంతుడి గురించి పూర్తి జ్ఞానం. అందుకనే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. పూర్తి జ్ఞానం తెలుసుకోవడం అవ్వదు. అయితే భగవంతుడి నుంచి శరణు పొందిన వాళ్ళ దగ్గర భగవంతుడిని చేరుకునే మార్గం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ ఆశ్రయించాలి. ఏది పరబ్రహ్మంగా అనుభూతమగునో అది శోకరహితముగా అనంత సుఖపూర్ణమై ఉన్నది. శోకరహితముగా అది నిక్కముగా దివ్య భోక్తయగు భగవానుని పదమై ఉన్నది. అతడు ఎల్లప్పుడూ ప్రశాంతుడును అభయుడును అయి ఉన్నాడు. అతడు ప్రతిబోధమాత్రుడు, శుద్ధుడును సముడును అయిన అతడు సమస్త కార్యకారణములకు ఆది కారణమై ఉన్నాడు. కామ్యకర్మల కొరకై అతని యందు యజ్ఞము లేదు, మాయ అతని యందు నిలువజాలదు. అతన్ని చేరుకునే కామ్యకర్మ ఇంతవరకు లేదు. ఈ యజ్ఞం చేస్తే భగవంతుడిని పొందవచ్చు, ఈ యజ్ఞం చేస్తే భగవంతుని పొందవచ్చు అనేది లేదు. సో భగవంతుడు శోకరహితంగా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం, సదా నిరస్త కుహకం. అంటే ఎక్కడ ఏమాత్రం మనం చెప్పుకున్నాం కదా, కుంఠం లేనిదే వైకుంఠం. పూర్తి నిత్యము వెలుగొందుతున్న ఆ ధామంలో ఉన్న ఆ పరబ్రహ్మే ఆ భగవానుడు. అతడు అభయుడు. అంటే అతడు మాత్రమే అభయాన్ని ఇవ్వగలడు, భయరాహిత్యాన్ని కల్పించగలడు. ఓకే, జ్ఞానులు యోగులు వనరించినటువంటి కృత్రిమ మనోనియంత్రణము, మనోకల్పనము లేదా ధ్యానము అను వాని అవసరము అట్టి దివ్య స్థితి యందు ఉండదు. స్వర్గాధిపతియగు ఇంద్రుడు బావిని త్రవ్విడి కష్టమును విడుచున్నట్లుగా మనుజుడు అట్టి విధానములనన్నింటినీ త్యజించును. ఇంద్రుడికి బావి తవ్వే అవసరం లేదు. ఎందుకు? ఇంద్రుడికి నీటి కొరత లేదు. వరుణుడు ఇంద్రుడే వర్షం.
ఇంద్రుడే వర్షాలకి అధిపతి. ఇంద్రుడు చెప్తేనే వరుణుడు వెళ్ళి లేదా మేఘాలు వెళ్ళి వర్షం కురిపిస్తుంది. సో ఇంద్రుడికి భావితవ్య అవసరం లేనట్టుగా ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళు యోగ సాధన చేయాలా, నేను తపస్సు చేయాలా, తలకిందులుగా తపస్సు చేయాలా, ముక్కు మూసు కూర్చోవాలా, ఇవన్నీ ఏంటంటే ఇంద్రుడు భావితవ్యున్నట్టు. వీటి అవసరం లేదు. ఎవరైతే భగవంతుడి శరణు పొందుతున్నారో ఆటోమేటిక్ గా మనకు ఇంకో చోటు వస్తుంది కదా, తండ్రి అభిమానాన్ని లేదా తండ్రి ప్రీతిని ఎప్పుడైతే పుత్రుడు పొందుతాడో తండ్రి రాజ్యానికి ఆటోమేటిక్ గా అతడు అధికారం అంటే అప్పుడే తండ్రి రాజ్యాన్ని ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆటోమేటిక్ గా మనం ఈ తపస్సులు ఇవన్నీ చేసి భగవంతుడిని సాధించడం అనేది అవ్వదు. అవన్నీ కూడా ఇంద్రుడు బావుతా విందంటూ లెక్క. దేవదేవుడు సమస్త శ్రేయమునకు పరమ ప్రభువై ఉన్నాడు. భౌతిక అస్తిత్వమునందు గాని లేదా ఆధ్యాత్మిక అస్తిత్వమునందు గాని జీవునిచే ఒనరింపబడు కర్మలనన్నింటికి ఫలములు ఆతని చేతనే ఒసగబడుట అందులకు కారణము. అతడే పరమ ఉపకారి. ప్రతి జీవుడును జన్మరహితుడై ఉన్నాడు. తత్కారణమున భౌతిక తత్వములతో కూడిన దేహము నశించిన పిమ్మటయు దేహమందలి ఆకాశము వలె జీవుడు స్థితుడై ఉండును. సో ఎందుకు అలాంటి ఆశ్రయించిన భక్తుడికి అవసరం లేదు అంటే ఏ తపస్సు ఫలితాలు అవన్నీ ఇచ్చేది కూడా భగవంతుడే. ఇది మనకి భాగవతం చదివేటప్పుడు మనకి నిజంగా క్లారిటీ రావాలండి. ఎందుకు దేవదేవుని ఆశ్రయించాలి, ఏం కోరుకోవాలి, అనేక రకాలు మనం మళ్ళీ 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 ఇదే డిస్కస్ చేస్తున్నాం. మన టు డూ లిస్ట్, ఐ వాంట్ దిస్ అన్న లిస్టులో అసలు కొన్నైనా మనం తగ్గించుకోగలుగుతున్నాం. ఓకే కృష్ణ ఇది పెద్ద నాకు సర్లే ఇది పక్కన పెట్టే అని కృష్ణుడు చెప్పగలుగుతున్నాను. నాకు కావాల్సింది వాటిల్లో ఫిల్టరేషన్ చేసుకోగలుగుతున్నామా, బయట పడగలుగుతున్నాం. కొన్నిసార్లు కష్టాల వల్ల ఏమవుతుందంటే మనకి విరక్తి వస్తుంది. అదే మళ్ళీ సుఖం రాగానే ఆసక్తి వస్తుంది. సో కష్టాల వల్ల వచ్చే విరక్తి మనకు రావాల్సింది ఏంటి? విరక్తి రావాలా, ఏం రావాలి మనకి? వైరాగ్యం రావాలి. వైరాగ్యం రావాలి. విరక్తి వచ్చింది అంటే మళ్ళీ ఆసక్తి కూడా వస్తుంది. విపరీతమైన పన్ను నొప్పి, స్వీట్ చూస్తే అసలు ఏమాత్రం ఎక్కట్లేదు. ఎందుకంటే ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉంది. అసలు స్వీట్ల మీదే విరక్తి వచ్చింది. ఎందుకంటే నొప్పి ఇంకా ఎక్కువగా ఉంది. ఆ పన్ను పీకేసాం అనుకోండి, వెంటనే స్వీట్ తినాలి అనిపిస్తుంది, ఆసక్తి వచ్చేస్తుంది. సో విరక్తి వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. ఫల్గు వైరాగ్యం వస్తుంది అంతే దాంట్లో. ఓకే, సో మనకు రావాల్సింది వైరాగ్యం. వైరాగ్యం రావాలి, కానీ వైరాగ్యంతో ఆగిపోకూడదు. భగవంతుని యందు ఆసక్తి రావాలి. విషయాసక్తి వదలడాన్ని వైరాగ్యం. ఆసక్తి అనేదే పోవాలి. సో విరక్తితో రాదది. సో వైరాగ్యం వచ్చినప్పుడు విషయాసక్తి పోయి భగవంతుడి మీద ఆసక్తి రావాలి. ఓకే, అది అప్పుడు పరిపూర్ణం. మన యొక్క సాధన లేదా మన యొక్క లక్ష్యం పరిపూర్ణం అవుతుంది. ఓ నారద, ఈ భగవద్ విజ్ఞానము పూర్ణ పురుషోత్తముడగు భగవానునిచే సంక్షిప్తముగా నాకు తెలుపబడినది. అతని వైవిధ్య పూర్ణ శక్తుల సంగ్రహముగా ఇది నాకు వచింపబడినది. దయచేసి నీవు ఇప్పుడు దీనిని విస్తరింపజేయు. ఇది నాకు ఎలా తెలుసు అంటున్నావా? భగవంతుడు స్వయంగా నాకు ఈ విజ్ఞానాన్ని ఇచ్చాడు. నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను నీకు చెప్తున్నాను. దీన్ని నువ్వు ఇప్పుడు విస్తరించు. ఈ భగవద్ విజ్ఞానమును సంకల్పముతోను మరియు సర్వాత్ముడును అఖిలాధారుడును అగు శ్రీహరి ఎడ మానవుడు దివ్యమగు భక్తియుత సేవను పెంపొందించుకున్నటకు సాధ్యమయ్యేడు విధముగాను దయచేసి వర్ణింపుడు. మనం గర్భస్థితిలో ఒక శ్లోకం చూసాం. ఆచార్యులు ఏం చేస్తారు అంటే ఇదే చేస్తారు. భగవంతుడి విజ్ఞానాన్ని అంటే జ్ఞాన విజ్ఞానాన్ని మనకు అర్థమయ్యే రీతిలో, ఓకే, మనం దాన్ని చేరుకునే రీతిలో వాళ్ళొక వ్యవస్థని ఏర్పాటు చేస్తారు, వాళ్ళొక పద్ధతిని ఏర్పాటు చేస్తారు. సో అందుకనే ఆచార్యులు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు అదే చెప్తున్నాడు నారదుడికి, ఇప్పుడు నువ్వేం చేయాలి?
దీన్ని సాధ్యమయ్యేటి విధంగా దయచేసి వర్ణించు. సో నువ్వు మిగతా వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, వాళ్ళు దీన్ని సాధించే రీతిలో. సో అందుకని ఆచార్యులు, మన శ్లోకం గుర్తుందండి మీకు? గర్భస్థితిలో చూసాం, 31 అనుకుంటా శ్లోకం, 10 to 31. సో అందులో దేవతలు ఏం చెప్తున్నారంటే, ఈ ఆచార్యులు అన్న వాళ్ళు నిత్యము నీ పాదాశ్రయులు కాబట్టి వాళ్ళు పెట్టిన పద్ధతిని నువ్వు ఆమోదిస్తావు. ఆచార్యులు ఎందుకు అంటే కళ్ళు మూసుకుని ఎందుకు పాటించవచ్చు అంటే, దాన్ని ఆల్రెడీ భగవంతుడు శాంక్షన్ చేసేస్తాడు. సో మనం చేయాల్సిందల్లా ఆచార్యుల్ని ఆశ్రయించి వాళ్ళు చెప్పిన సాధనని మనం చేయడం. ఓకే, వివిధ శక్తులను కూడిన భగవత్ కర్మలను ఆ దేవదేవుని ఉపదేశములను అనుసరించి వర్ణింపవలను, సమ్మతింపవలను, శ్రవణము కావింపవలను. భక్తి ప్రపత్తులతో దీనిని నిత్యము అనుసరించినచో మనుజుడు నిక్కముగా భగవానుని మాయాశక్తి నుండి బయటపడగలడు. సో భగవంతుడి కర్మలను భగవంతుడు ఉపదేశించినట్లుగా భక్తుల ద్వారా, అంటే సరైన పరంపర ద్వారా అలాగే ఉండాలి. విష్ణుమూర్తి రూపం నేను చెక్కుతున్నాను అంటే నా మనసుకు తోచిన రూపాన్ని నేను గీయకూడదు. భగవంతుడి ఆదేశ ప్రకారం, శాస్త్ర ఆదేశ ప్రకారం అది జరగాలి. ఓకే, ఉపదేశం అనేది భగవద్గీత. అందుకని యథాతథము అనేది చాలా ఇంపార్టెంట్. యథాతథమైన జ్ఞానం మనకి కావాలి. భాగవతం కూడా యథాతథంగా ఎవరు ఇవ్వగలరు? భక్తులు ఇవ్వగలరు. ఓకే, సరైన పరంపరలో అంటే మనకి అంటే అతి పెద్ద వరం ఏంటి అంటే ప్రభుపాద వారి భాష్యాలండి. నాకు తెలియదు మీరు ఈ పాటికి నిజం ఒక్కసారి మీరు సిన్సియర్గా భాగవతం భాష్యాలతో చదవండి, మనకి అర్థం అవుతుంది. ఇవాళకి ప్రభుపాద మన దగ్గర ఉన్నారు పుస్తకాల రూపంలో. ఓకే, మనం చదువుతున్నప్పుడు ఎవరు చెప్తున్నారు మనకి? ఇది ఒక శుద్ధ భక్తుడు చెప్తున్నాడండి, గుర్తుపెట్టుకోండి. భాష్యం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీంతో 7వ అధ్యాయం పూర్తయిందండి. నెక్స్ట్ పరీక్షిత్ మహారాజు పలు ప్రశ్నలు అడుగుతున్నాడు, దాని సమాధానమే మిగతా స్కందాలన్నీ కూడా మనకి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు టైం అయింది. రేపు నేను మీ దగ్గర సాంగ్ ఉంటే చూడండి, లేకపోతే నేను పోస్ట్ చేస్తున్నాను. ఓహే వైష్ణవ ఠాకూర దయార సాగర అని ఒక భక్తి వినోద్ ఠాకూర్లు వైష్ణవుడికి విజ్ఞప్తి కింద రాశారండి. అది ఒకసారి మనం చూసుకుని నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం రేపు. ఓకేనా? సరేనండి. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చాలా మంది మిస్ అయినట్టున్నారు. సో మీకు ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళకి భాగవతం మనం రెజ్యూమ్ చేసామని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, సో జాయిన్ అవుతాం. ఓకేనా?